నర్సీపట్నంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ఆర్డీఓ జయరాముని కలిశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తాను సొంత నిధులతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వాహనం మీద తన ఫోటో తొలగించాలని అనటం అన్యాయమన్నారు. నామినేషన్ వేయని కారణంగా ఇంకా తన అభ్యర్థి కాదన్న విషయం అధికారులు గుర్తించాలని కోరారు. ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లాలన్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రదోసారి నామినేషన్ వేయడం వాటి 2 years నుంచి ఏమంటారంటే సొంతంగా గవర్నమెంట్ ముగిసిన తర్వాత సొంతంగా డబ్బు చేస్తున్నాను. ఆ వ్యాన్కి స్టిక్కరింగ్ చేయమంటారు. ఇప్పుడు నుంచి సార్ నేను నామినేషన్ వేసిన తర్వాత స్టిక్కర్ ఆ బొమ్మ బిఫోర్ నామినేషన్ స్టిక్కరింగ్ ఎందుకండి? బిఫోర్ అయితే అంటే ఓకే సార్, అంటే నేను ఇది క్లారిటీ తీసుకుంటాను. క్లారిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం చదువుకోండి. ఆ కాగితం మాకు ఇచ్చేది కొంతమందికి ఎంఆర్ఓస్ స్టాఫ్కి సార్ మీ బొమ్మలు కూడా తీసుకున్నారు. నేను క్యాండిడేట్ కాదు, నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ ఓకే క్యాండిడేట్ అవుతుంది. ఈ రోజు కూడా ఈనాటిలో పేపర్లో వచ్చిన క్లారిటీ ఇవ్వలేదు. మీకు తెలుసుకోండి, మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. ఫాలో అవ్వకుండా ఉన్నాం కాబట్టి వితౌట్ ఏమీ ఎన్నో సార్. రోడ్డు మీద గవర్నమెంట్ స్థలాలు కానీ ఎక్కడ బోర్డు ఉండకూడదు. అది ఓకే సార్. నా ఇంటి మీద బోర్డు అంటే మీ ఇంటి మీద మేము అడగలేదు సార్. అయితే ఆ ముందు ఉన్నది కొంచెం రోడ్డు మార్జిన్లో ఉంది అన్న టైప్లో. అదే సార్. సార్ మీరు రాకండి సార్, నేను ఇది సింపుల్ సార్. అంటే మనకి ఏంటంటే ఈ డీఫేస్మెంట్ గురించి మొన్న సీఎం గారు ఇక్కడ ఏమన్నారంటే ఫ్రమ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ క్యాంపస్ ఆల్ వాల్ రైటింగ్ పోస్టర్స్ పేపర్స్ కట్అవుట్స్ బ్యానర్స్ ఫ్లాగ్స్ etc. shall be removed within 24 hours from announcement of elections. All unauthorized political advertisements in public places like railway stations, bus stand, bridges, buses, electric poles, municipal buildings, etc. shall be removed within 48 hours from the announcement of elections. Yes, sir. Moodovi entante all